మహానవాడు బ్రహ్మపట్నం అని పేరు పెట్టి ఆ బ్రహ్మదేవుడు రాజు ఇచ్చింది పోయిందో రాజాలే మహానవాడు వైకుంఠ పట్టం అని పేరు పెట్టి అలాగా అధిష్ఠమూర్తి రాసి ఇచ్చిన పోయిందా ఉత్తరపు రాజ్యాల మహానుభావుడికి కైలాసపట్నం అని పేరు పెట్టి గౌరీ శంకర్ రాసి ఇచ్చింది పోయిందో ముగ్గురికి 3 రాజ్యాలు పంచి పెట్టింది దీని పురస్కారం పోయి నడికాలం వచ్చింది నడికాలంలో ఆదిశక్తి అడుగులో ఒంటరిగా ఉండిపోయింది ఆకలిస్తా ఉంది అవును అడుగులు ఏం దొరుకుతాయి బాబు ఆకులు అలము దొరుకుతాయండి ఆకులు అలము తింటే ఆకలి తీరుతుందా తీరదండి కామవృక్షం చెట్టు పుట్టిందట ఈ కలియుగానికి ముందు కామవృక్షం చెట్టుని కామ పండు పుట్టుకొచ్చిందట అవును ఆకల బాధ కాకలేక ఈ ఆదిశక్తమ్మ పరుగురు వెళ్ళి అలా కామవృక్షం పట్టు కోసుకుంటే పోయిందా బాబుమని మీ అమ్మగట్టుకొని నువ్వు తినేస్తున్నావయ్యా అంటేనండి మా అమ్మ తింటే నేను తిన్నట్టేనండి నేను తింటే మా అమ్మ తిన్నట్టండి అదో పని చేద్దాం పొద్దున్న డబ్బులు నా డబ్బులు మీ అమ్మకి ఇచ్చే ఆ పని చేయకండి మా ఇంటికాడ మా ఆవిడ బోకర కట్టాలి డోకర కాదండి డోకర అనాలి డోకర పేరు మార్చేసారండి అదే పేరు నాయన కామరత్వం ముందు కోసుకున్నదట ఎప్పుడైతే కోసుకున్నాదో మహాతల్లి కామరత్వం కొట్టు కోసుకున్న తర్వాత కామాల పుట్టుకొచ్చినట మహాతల్లిగా ఉందా కామమో కామమో కుమార్ ముగ్గురు ఉన్నారు ముగ్గురు దగ్గరికి వెళ్ళినట్టయితే అమ్మ తప్పగా తీరుస్తారని ఆ మహాతల్లి ఎంతవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది ఆయన